పూర్వ కాలంలో చూస్తే రాక్షసులు ధ్యానం చేశారు, దేవతలు ధ్యానం చేశారు. ఏదైనా సాధించాలి అంటే భగవంతుడి నుంచి మనకి ఏది వచ్చినా శాశ్వతంగా రావాలి అంటే ధ్యానం తప్పించి రెండో మార్గం లేదు. ఇది తెలిస్తే భగవంతుడిని మర్చిపోరు, ధ్యానము మర్చిపోరు. నీకు భూమి మీద నుంచి నువ్వు తీసుకున్నవన్నీ తాత్కాలికమే, భగవంతుడు ఇచ్చేవన్నీ శాశ్వతం. అంటే భూమి మీద కూడా ఆయన సృష్టి, కానీ ఇక్కడ ఆయన సృష్టి అని తెలిసినా నువ్వు ఏది సంపాదించుకున్నా అవన్నీ ఇక్కడే వదిలి వెళ్తావు, ఏది పట్టుకెళ్ళవు. కానీ నువ్వు సాధన చేసి పొందిన జ్ఞానాన్ని మాత్రమే నీ కూడా నువ్వు పట్టుకెళ్ళగలవు. మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక ఇన్ని వింటున్నప్పుడు మనకే అనిపిస్తుంది ఏమనంటే వదిలి వెళ్ళే వాటి కోసం ఎంత తాపత్రయపడుతున్నాను, కూడా పెట్టుకెళ్ళిన దాని మీదకి నేను ఎందుకు ఇంకా శ్రద్ధ పెట్టట్లేదు. ఇది మీరు శ్రద్ధ లేదని అనట్లేదు, కానీ మిగతా వాళ్ళని చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. చాలా మంది ధ్యానం తెలిసినా సరే టైం లేదు అని అంటూ ఉంటారు, గమనించండి. అప్పుడేనా అనేవాళ్ళు కొంతమంది, టైం లేదని కొంతమంది, ఇలా రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. వాళ్ళు చెయ్యకపోవడం అంటే వాళ్ళ గత జన్మ సంస్కారం ప్యూరిటీ లేక ధ్యానం దగ్గరికి రానివ్వదు ప్రకృతి. ధ్యానం దగ్గరికి ఎలా రానిస్తుంది? అందుకు వాళ్ళు ఏంటి అంటే ధ్యానం చేయలేరు, తెలుసున్నా కష్టాలైనా అనుభవిస్తారు, కానీ ధ్యానం నుంచి బయటపడే మార్గం ఉంది అని మనం ఎంత మొత్తుకున్నా కష్టాల్లో కూడా నవ్వడం ఎలాగో తెలుసు ధ్యానికి మాత్రం.